ఇదైతే ఈవినింగ్ రొటీన్. స్టిచ్చింగ్ పని అయిపోయిన తర్వాత పొద్దున్న టిఫిన్ కోసం అని చెప్పి అమ్మ తెచ్చిన మినపప్పును అయితే నానబెట్టేశాను. దాన్ని పక్కన పెట్టేసి ఇలాగ డ్వాక్రా వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఫొటోస్ తీయడానికి అయితే వెళ్ళాను. వాళ్ళకి ఫొటోస్ తీసి ఆన్లైన్ చేసేసి వాళ్ళని పంపించాను. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. పిల్లలకి తినడానికి కూడా ఏమీ లేదంటే ఒక అరకేజీ అంతా శనగపిండి ఉంటే దాంతో పకోడీలు వేసాను. ఈ వేసిన పకోడీలు అయితే మా ముగ్గురు పిల్లలకి ఏ పక్కకి రాలేదు. ఇంకా చేయడానికి ఇంట్లో కూడా వేరే ఆప్షన్ ఏం లేదు. అందుకోసమని మా పెద్దోడు మా పాప అయితే రోడ్డుకి వెళ్ళి కబాబ్ పొలాలు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరు తినేసి ఇంట్లో వాళ్ళకి కూడా తెచ్చిచ్చారు. ఇడ్లీలోకి అని చెప్పి నూకను కూడా నానబెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఏమో ఊరి తెచ్చిన పప్పు పొట్టుపప్పు కాబట్టి దానికి తొక్కంతా తీసేసి గ్రైండర్ వేసేసి అలాగే నానిన నూకను కూడా కలుపుకున్నాను. వెంటనే స్నానం చేసేసి తయారైపోయాను. పైంటి వాళ్ళు అయితే పెళ్లి రోజు అని చెప్పి పార్టీకి పిలిచారు. ఇంకా సాయంత్రం కదా దీపం పెట్టేసుకుని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. అసలే సమ్మర్ ఉక్కపోసేస్తుంది అని చెప్పి కాటన్ డ్రెస్ వేసేసుకున్నాను. కాటన్ డ్రెస్లు అయితే మెత్తగా ఉంటాయి, ఇబ్బంది లేకుండా ఉంటది. ఇంకా చెమటలు పట్టిన తుడుచుకోవడానికి కూడా మనకి వీలు ఉంటది కాబట్టి నేనైతే ఇలా కాటన్ డ్రెస్ వేసుకున్నాను. ఈ మీటింగ్లు పనులు అయ్యి నేనే లేట్ అయిపోయినామని నేను బయటకు వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా మా కోసం వెయిట్ చేస్తున్నారు. పెళ్లి రోజు చేసుకుంటుంది వాళ్ళు కదా, వాళ్ళు గట్టిగా తయారైతే సరిపోద్ది. మనందరం ప్రేక్షకులమే కాబట్టి మనం ఎలా ఉన్నా పర్వాలేదు. ఓకే అండి, ఇంకింత వీడియో నచ్చితే లైక్ చేయండి.